మండే ఇంప్లిమెంటేషన్ ఉంటుందండి. ఓకే, ఫస్ట్ వన్ యాంకర్ టెక్స్ట్. మిస్ అయ్యండి యాంకర్ టెక్స్ట్. Right, these are the topics today. First one is anchor text. What is anchor text? Anchor text అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి? సో యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే కీవర్డ్ టార్గెట్ చేస్తామో అది యాంకర్ టెక్స్ట్ అంటారు. ఒక ఒక వెబ్ పేజ్లో మనం టైటిల్ రాస్తాం. వెబ్ పేజ్లో మనం టైటిల్ రాస్తాం. టైటిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మీరు SEO క్వేక్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది డయాగ్నోసిస్. SEO క్వేక్ అనేది యాడ్ ఆన్స్ అనమాట. క్లిక్ ఆన్ డయాగ్నోసిస్. ఇది టైటిల్. ఓకే, సో ఇక్కడ ఇన్నైతే టార్గెటింగ్ కీవర్డ్స్ ఉన్నాయి అన్నట్లనే యాంకర్ టెక్స్ట్ ఉంటాము. చాలా ఉన్నాయి దీంట్లో టార్గెటింగ్ కీవర్డ్స్. ఇవే కాకుండా SEO ట్రైనింగ్ కూడా ఉందండి. ఇవే కాకుండా SEO ట్రైనింగ్ హైదరాబాద్ కూడా ఉంది. SEO ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది. SEO ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ఉంది. SEO ట్రైనింగ్ అమీర్పేట్ ఉంది. SEO ట్రైనింగ్. ఓకే, దీంట్లో మెయిన్ కీవర్డ్స్ SEO ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇవన్నీ మనకి టార్గెటింగ్ కీవర్డ్స్ అన్నమాట. దీన్నే యాంకర్ టెక్స్ట్ అంటామన్నమాట. దీనికి మనం లింక్స్ క్రియేట్ చేయాలి. దాన్నే యాంకర్ లింక్స్ అంటామన్నమాట. ఎక్కడి నుంచి? అదర్ వెబ్సైట్ నుంచి. చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ దీనికి లింక్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఏ వెబ్సైట్లో ఉందండి ఇది? ఈ వెబ్ పేజ్లో ఉంది కదా. సో దీనికి సింటాక్స్ ఏంటి? ahref ఈక్వల్ టు ప్రతి దానికి ఇదేనండి. ఇంకా ఎందుకంటే ఒకటే పేజ్లో కదా టార్గెట్ చేస్తున్నాం. ఇదే SEO. దీన్నే మ్యాక్సిమం SEO అంతా లింక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం SEO అంతా లింక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక వెబ్సైట్లో ఒక కీవర్డ్ని టార్గెట్ చేయాలంటే యాంకర్ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంకర్ టెక్స్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఏదైనా వెబ్సైట్లో మనం ఒక కీవర్డ్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. బిజినెస్ చూపిస్తాను చూడండి, యాంకర్ టెక్స్ట్ అని నేను చూపిస్తాను. సో ఇతను ఆర్టికల్ రాశాడు, లింక్ రప్పించుకోవాలన్నమాట మన సైట్కి. దీన్ని లింక్ అనం. జనరల్గా వెబ్సైట్ నేమ్ ఇచ్చేసాడు, అది లింక్ కాదు. యాంకర్ టెక్స్ట్ ఉండాలన్నమాట. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఉండాలి. చూడండి, దీన్ని HTML సేవ్ చేసి చూపిస్తాం మీకు. పక్కన వస్తాయి. BR అంటే కింద, సైడ్ బై సైడ్ కింద వస్తాయి. సైడ్ బై సైడ్ రాకుండా
ఓకే, సో చూడండి ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, క్లిక్ చేస్తే ఏమవుతుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అదే లింక్ బయట వెబ్సైట్ నుంచి, ఇది కరెక్ట్ లింక్ కాదు, వెబ్సైట్ నేమ్ ఇచ్చాడు ఇతను. ఇంకా అదే చూపిస్తా చూడండి, అది ఎస్సీఓ తెలిసిన వాళ్ళు మాత్రమే లింక్ అలా క్రియేట్ చేస్తారు. అది ఆర్ట్ అన్నమాట. యా ఇది చూడండి, ఇది ఇతను ఇంటర్స్టేట్ క్యాపిటల్స్ అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. ఇది క్లిక్ చేస్తే అతను వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ లింక్ కాదు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు యాంకర్ లింక్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత తొందరగా కీవర్డ్స్ ర్యాంకింగ్ అవుతాయి. ఇలా క్రియేట్ చేస్తాం. క్లియర్, ఇది యాంకర్ టెక్స్ట్. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్ అంటే ఒక వెబ్సైట్ పాత్ ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పీపీసీ ట్రైనింగ్ ఓపెన్ చేశాను. ఇక్కడ పాత్ చూపిస్తాం అన్నమాట. అంటే ఎలా అంటే, ఎక్కడి నుంచి ఉన్నాం మనం, హోమ్లో పీపీసీ ఇలా చూపిస్తామన్నమాట. బ్రెడ్ క్రమ్ ఆప్టిమైజేషన్కి మీకు బిజినెస్ వెబ్సైట్స్కి అక్కర్లేదండి, పోస్టులకే యూజ్ అవుతుంది అన్నమాట. పోస్టులకి ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చాలా తక్కువ పేజ్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇంపార్టెంట్ కూడా కాదు నాకు తెలిసి. సో బ్రెడ్ క్రమ్స్ని వదిలేసేయచ్చు. షోయింగ్ ద పాత్. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ ఏంటంటే మన సైట్లో వన్ పేజ్ నుంచి అనదర్ పేజ్. నార్మల్గా ఇప్పుడు ఈ పేజ్లో పీపీసీ ట్రైనింగ్లో ఉన్నాం, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి వెళ్ళచ్చు, వర్డ్ ప్రెస్కి వెళ్ళాలంటే వర్డ్ ప్రెస్కి వెళ్ళచ్చు. ఇలా మనకి ఉన్నాయన్నమాట, మనకి లింక్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ ఈ ఏరియాలో కాంటెంట్లో ఇంటర్నల్ లింక్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎక్కడైనా సరే ఎస్ఈఓ ట్రైనింగ్, లైక్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్న వికీపీడియా చూడండి. చూడండి, ఇవి ఇంటర్నల్ లింక్స్ అన్నమాట. ఎన్ని ఇంటర్నల్ లింక్స్ క్రియేట్ చేసుకుంటే మీకు అంత పాపులారిటీ పెరుగుతుంది. అది మన మెయిన్ కాన్సెప్ట్. అంత కీవర్డ్ ర్యాంక్ అవుతుంది అన్నమాట. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అవుతుంది అన్నమాట మనకి. ఓకేనా అండి, అర్థమైందా? నెక్స్ట్ కాంటెంట్ ఆప్టిమైజేషన్ ప్లానింగ్. సో కాంటెంట్ ఆప్టిమైజేషన్ ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కీవర్డ్స్ ముందు పెట్టుకోవాలి. ఇవన్నీ మండే ఇంప్లిమెంటేషన్ చూపిస్తా, కంగారు ఏం లేదు మీకు. మండే మొత్తం క్లియర్గా ఇంప్లిమెంటేషన్ వస్తుంది. తర్వాత ఆఫ్ డే స్టార్ట్ చేస్తా. కీవర్డ్స్, ప్రతి కీవర్డ్ని మన కాంటెంట్లో ప్రిపేర్ చేయాలి, కాంటెంట్లో ప్లేస్ చేయాలి. అది 2% ఆఫ్ ద టైమ్స్. తర్వాత కాంటెంట్ మినిమం 300 వర్డ్స్, maximum 2500 words. ఓకే, ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. జస్ట్ ప్లానింగ్. ఇంకా అన్ని రూల్స్ అన్ని ఇక్కడ వస్తాయి మనకి. హౌ టు రైట్ ఆప్టిమైజ్డ్ కాంటెంట్, ఎస్ఈఓ కాంటెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏదో ఒకటే మనకి. కాంటెంట్ షుడ్ బి ఒరిజినల్. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ కాంటెంట్ ఉండాలి. కాంటెంట్ అనేది ఒరిజినల్ ఉండాలి. మీరు ఎప్పుడైతే కాంటెంట్ ప్రిపేర్ చేస్తారో ఆ కాంటెంట్ని smallseotools.com, ఒక కాంటెంట్ మనం ప్రిపేర్ చేసిన వెంటనే ఇది కాంటెంట్ అండి. ఇది మనకి కాంటెంట్ ఉంది ఇక్కడ. కాపీ చేసా. సో ప్లగరిజం చెక్కర్ అని ఉంటుంది అన్నమాట మనకి. పేస్ట్
ఇక్కడ 789 చెక్ చేసుకోండి. కాంటెంట్ ప్రిపేర్ చేసండి. ఒరిజినల్ కాంటెంట్ కావాలి కదా మనం. సో ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ కాంటెంట్, సో దట్ మనకి ఏంటంటే డూప్లికేట్ కాంటెంట్ వస్తుంది. సో మనకి 100% ఒరిజినల్ కాంటెంట్ రావాలి. తర్వాత మన వెబ్సైట్లో పేస్ట్ చేస్తాం కదండి కాంటెంట్ని, అది వెళ్ళి మీరు ఎక్కడ చెక్ చేస్తారంటే copyscape.com చెక్ చేసుకోవాలి. వెబ్సైట్లో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఆల్రెడీ మందే అనుకుంటాను. మన స్టూడెంట్స్ ఎవరో పేస్ట్ చేశారు. ఐ థింక్ మందే అనుకుంటుంది నాకు తెలిసి. లింక్ కూడా మన వెబ్సైట్లో ఉంది. మన వాళ్ళే కాపీ, అంటే మనం ఎక్కడి నుంచి కాపీ చేయాలి? ఇది మందే. ఓకే, 2 times చెక్ చేసుకోవాలండి మనం. ఫస్ట్ ప్లగరిజంలో చెక్ చేసుకోవాలి, ఇది 100% రావాలి. తర్వాత 100% వచ్చిన తర్వాత copyscape.com వెళ్ళి చెక్ చేసుకోవాలి మనం. copyscape క్లియర్ అండి, అర్థమైందా? ఓకే, SEO కాంటెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ నుంచి వస్తాయన్నమాట మనకి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇది, ఫస్ట్ వన్ ఇవి కీవర్డ్ డెన్సిటీ. కీవర్డ్ డెన్సిటీ అంటే ఇప్పుడే చెప్పాను, 2% of the times we have to repeat the keyword. So if you want to target any keyword, the keyword should be repeat 2%. ఎనీ టైమ్స్ రిపీట్ అవ్వాలండి, 2% ఆఫ్ ద టైమ్స్ మనకి రిపీట్ అవ్వాలన్నమాట. ప్రతి కీవర్డ్, ఏ కీవర్డ్ టార్గెట్ చేస్తామో ఆ కీవర్డ్, అది 1 word కీవర్డ్ 2 word కీవర్డ్ అనేది మనకు అవసరం. చూడండి ఇక్కడ చూడండి, డయాగ్నోసిస్ అంటే మనం ఆన్ పేజ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ చెక్ చేస్తున్నాం. ఓకే, 3% అనేది ఎక్కువేనండి, తగ్గించాలి అది. వర్డ్ప్రెస్ ట్రైనింగ్ 1.94, వర్డ్ప్రెస్ ట్రైనింగ్ అనేది మనం టార్గెటెడ్ కీవర్డ్ 1.94 వచ్చింది అన్నమాట. మనం 1.94 అంటే డెన్సిటీ ఎంత ఉంది అక్కడ? బిలో 2%, అంతే కదా మనకు కావాల్సింది. SEO ట్రైనింగ్ చూద్దాం. ఇప్పుడు టార్గెటింగ్ కీవర్డ్స్ చాలా ఉన్నాయి. SEO క్వాక్ ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి, ఏం లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి SEO క్వాక్ ప్లగ్ఇన్, క్రోమ్కి అయితే క్రోమ్కి, మొజిల్లాకి అయితే మొజిల్లాకి ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే అది వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్, SEO క్వాక్, కీవర్డ్ డెన్సిటీ చూడండి ఇక్కడ, ట్రైనింగ్ ఓకే 2.26 ఓకే, అండ్ SEO ఓకే, ఇన్స్టిట్యూట్ ఓకే, హైదరాబాద్ లో ఉంది చూడండి, ఎందుకంటే మనం టార్గెటింగ్ కీవర్డ్ హైదరాబాద్. అక్కడ చూడండి ఇక్కడ SEO ట్రైనింగ్ ఓకే 2.206, అది SEO ట్రైనింగ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఓకే, SEO ట్రైనింగ్ హైదరాబాద్, ఇది మన మెయిన్ కీవర్డ్. ఇంకోటి SEO ఆన్లైన్ ట్రైనింగ్ కూడా టార్గెట్ చేస్తున్నాము. SEO ఆన్లైన్ ట్రైనింగ్ లేదు ఎక్కడ, ఇది 2% రప్పించుకోవాలి మాట SEO ఆన్లైన్ ట్రైనింగ్. సో ఏదైనా సరే 2% ఉంటే మన ఆ కీవర్డ్ని తొందరగా ర్యాంకింగ్ చేసుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద కీవర్డ్ డెన్సిటీ. కీవర్డ్ ప్రాక్సిమిటీలో ఒకటే ఒక రూల్ ఉందండి, టార్గెటింగ్ కీవర్డ్ షుడ్ బి టాప్ ఆఫ్ ద కాంటెంట్, ఇట్ షుడ్ బి ఇన్ H1. టాప్లో ఉండాలి, అది H1లో ఉండాలి అన్నమాట. ఓకే, సో ఇది చూడండి, ఇది H1, ఇది కాంటెంట్కి టాప్లో ఉండాలి. ఏదైనా సరే మనం కీవర్డ్ టార్గెట్ చేస్తుంటే ఆ కీవర్డ్ వచ్చి ఇది చూడండి, ఇది టాప్లో ఉండాలండి మనకి. ఎప్పుడైతే టాప్లో ఉందో టార్గెటింగ్ కీవర్డ్ చూడండి ఎట్లా, అది H1లో ఉండాలన్నమాట. అది దాని మీనింగ్ కీవర్డ్ ప్రాక్సిమిటీ అంటే. కీవర్డ్ ప్రామినెన్సీ అంటే దీంట్లో చాలా రూల్స్ ఉన్నాయి.
డోంట్ ఇన్సర్ట్ ఎనీ టార్గెటింగ్ కీవర్డ్ సైడ్ బై సైడ్ రాకూడదు. ఏది కీవర్డ్, ఏ ఒక్క కీవర్డ్ కాంటెంట్లో సైడ్ బై సైడ్ రాకూడదండి. చూడండి ఇప్పుడు ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, కంట్రోల్ ఎఫ్, ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ వచ్చింది ఇది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ బై సైడ్ లేదు కదా, సైడ్ బై సైడ్ వస్తే ఇది స్పామ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పి మనం సైడ్ బై సైడ్ ప్లేస్ చేయండి. తర్వాత కాంటెంట్ షుడ్ బి ఆల్వేస్ 2500 మ్యాక్సిమం 300 మినిమం. అది దాంట్లో గ్రామర్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉండకూడదు. ఆటోమేటికలీ యూ లూజ్ యువర్ ర్యాంక్. గ్రామర్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే ర్యాంక్ లూజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ వన్ టైం మనం బోల్డ్ ట్యాగ్ యూజ్ చేయాలి కీవర్డ్కి. వన్ టైం ఇటాలిక్ యూజ్ చేయాలి, వన్ టైం అండర్లైన్ యూజ్ చేయాలి. చూపిస్తున్నా చూడండి. సో దిస్ ఇస్ ద బోల్డ్ ట్యాగ్. ఇవ్వ చూడండి, ఇది బోల్డ్ ట్యాగ్లో ఉంది. ఇది కూడా బోల్డ్ ట్యాగ్. అండర్లైన్ యూజ్ చేస్తాం, ఇటాలిక్ ఇక్కడ యూజ్ చేసాను. ఇది ఇటాలిక్ మాట. కీవర్డ్ తొందరగా క్యాచ్ అయిపోతుంది, తొందరగా ర్యాంక్ అయిపోతుంది. సో ఇది ఉంది. ఇది కీవర్డ్ ప్రామినెన్స్ రూల్ అన్నమాట. బట్ ఇంకొక రూల్ ఉందండి, యూజర్ రీడబిలిటీ. అంటే యూజర్ రీడబిలిటీ అంటమాట. రీడబిలిటీ దీనికి స్కోర్ ఇస్తుంది అన్నమాట. అది 100% ఉంటుంది. హార్డ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, సరిగ్గా అర్థం కావట్లేదు అనుకోండి, యూజర్కి చాలా తక్కువ ఉంటుంది, 1%, 20% అలా ఉంటుంది. ఆల్వేస్ ద యూజర్ స్కోర్ షుడ్ బి 70% ఉంటుంది. 70% ఉంటే మనకు ఆటోమేటిక్గా కీవర్డ్ ర్యాంకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి, క్లియర్? సో ఇది కీవర్డ్ ప్రామినెన్స్. కీవర్డ్ ప్లేస్మెంట్. ఈ కీవర్డ్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ ప్లేస్లో ప్లేస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక కీవర్డ్ ర్యాంకింగ్ కావాలంటే డాక్యుమెంట్లో ఆల్వేస్ ఆ కీవర్డ్ 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. H1, H2, H3 అని చెప్పాను. ఈ H1లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి ఈ స్టార్టింగ్లో. తర్వాత ఆ కీవర్డ్ మళ్ళీ ఫోటర్ ఏరియా ఈ మిడిల్లో అంత రిపీట్ అవ్వకపోయినా ఏం కాదండి. అది ఇంపార్టెంట్ మాట. ఇక్కడ రిపీట్ అవ్వకపోయినా సరే ఏం కాదు. ఈ ప్లేసెస్లో ఇక్కడ మనకి కీవర్డ్ రిపీట్ అవుతూ ఉండాలి. మళ్ళీ అది 2%కి ఎక్సీడ్ అవ్వకూడదు. మళ్ళీ అది 2%కి ఎక్సీడ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. 2%కి ఎక్సీడ్ అయిందనుకోండి, మళ్ళీ అది ర్యాంకింగ్ అయ్యే ఛాన్స్ లేదు మాట. మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే అది 2% ఎక్సీడ్ అవ్వకూడదు. అది ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ టైం రిపీట్ అవ్వాలి. ఈ ఏరియాలో చూడండి, మీరు ఏంటంటే టెస్ట్ చేసుకుంటాం ఇన్ ఫ్యూచర్లో. ఎప్పుడైనా సరే కాంటెంట్ ఎప్పుడు రిపీట్ ఇక్కడ ఈ పైన ఉంటేనే బెస్ట్. అందుకే నేను ఇక్కడ ఎస్ఈఓ ట్రైనింగ్, ఇక్కడ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇక్కడ రిపీట్ చేశాను ఎక్కువ. W3 ఎస్ఈఓ ట్రైనింగ్ ఇక్కడ. సో ఇంకా లాస్ట్లో కూడా ఈ ఏరియాలో కూడా రిపీట్ చేసుకుంటే మంచిది. కొంచెం W3 ఎస్ఈఓ ట్రైనింగ్ ఇక్కడ కూడా ఈ ఏరియాలో ఇంకొక టైం ఉంటే ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అట్లా అన్నమాట. అలా ఉంటే మనకి ఏంటంటే తొందరగా కీవర్డ్ ర్యాంకింగ్ అవుతుంది అన్నమాట. అది కీవర్డ్ ప్లేస్మెంట్ అంటే. నెక్స్ట్ వన్, యూజెస్ ఆఫ్ కెనానికలైజేషన్. కెనానికలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా కొన్ని సైట్స్ని చూస్తే, స్టాటిక్ సైట్స్ని, ముందు దానికి www ఉండదండి. సో మన సైట్ చూడండి స్ట్రక్చర్ ఎలా ఉందో. ఇది ఉంది కదా, కొన్ని సైట్స్కి ఇది ఉండదు. అది లేకపోతే ఎస్ఈఓలో కీవర్డ్ ర్యాంకింగ్ అవ్వదండి. అది లేకపోతే ఎస్ఈఓలో కీవర్డ్ అనేది ర్యాంకింగ్ అవ్వదు. కొన్ని సైట్స్ నేను ఫైండ్ చేశానండి. కొన్ని సైట్స్ సిరీస్
దేర్ ఈజ్ నో డబ్ల్యూడబ్ల్యూ. కొన్ని వాళ్ళు ఫేమస్ సైట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా డబ్ల్యూడబ్ల్యూ యాడ్ చేయలేదు. చూసారా, మన సైట్కి ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఉంది కదా మన సైట్. దీన్ని మనం చేంజ్ చేసుకుంటాం, మనమే రాసుకుంటాం అంటే. ఎలా అంటే కెనానికల్ ద్వారా ప్రాపర్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఎలా అంటే చూడండి, సింటాక్స్ ఇది లింక్ వెల్ ఈక్వల్ టు canonical href ఈక్వల్ టు ఈ ప్లేస్లో మనం ఏంటంటే ఈ సింటాక్స్ పెడతామండి. ఈ సింటాక్స్ పెడతాం. ఓకే, దిస్ ఇస్ ఇట్లా వస్తుంది మన సింటాక్స్. ప్రతి పేజ్కి ఉంటుంది. వర్డ్ ప్రెస్లో మనం ఏం పెట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అదే ఉంటుందండి. వర్డ్ ప్రెస్లో మనం ఏం పెట్టక్కర్లేదు, బై డిఫాల్ట్ అదే ఉంటుంది, చూసుకొని కావాలంటే. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి కెనానికల్ లింక్ కూడా ఉంది. డూప్లికేట్ కాంటెంట్ని రిమూవ్ చేస్తుంది కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ కాంటెంట్ అంటే ఇదంతా, ఈ మెనూ అంతా ప్రతి పేజ్లో రిపీట్ అవుతుంది కదా. సో అదేంటంటే డూప్లికేట్ కాంటెంట్, అదంతా ఏంటంటే డూప్లికేట్ కాంటెంట్ ఇది. సో దాన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే మనం ఇప్పుడు కెనానికల్ ద్వారా అవాయిడ్ చేస్తాం ఈ సింటాక్స్. ఇదేం రాయక్కర్లేదు, వర్డ్ ప్రెస్లో అదే ఉంటుందండి. వర్డ్ ప్రెస్లో డిఫాల్ట్గా అదే ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి ప్రతి సైట్లో. రైట్, సింటాక్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది మనకు అంతే. నెక్స్ట్ క్రియేటింగ్ ద ప్రైవసీ పాలసీ పేజ్. అసలు ప్రైవసీ పాలసీ అంటే ఏంటి, అది ఎందుకు? ప్రతి వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ పేజ్ అనేది ఉండాలి. ప్రైవసీ పాలసీ పేజ్ లేకపోతే బై డిఫాల్ట్గా ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి మంచి స్కోర్ రాదు. చూడండి, ఇక్కడ ఏం లేదు. ప్రైవసీ పాలసీలో ఏం చెప్తున్నాం అంటే మీ దగ్గర నుంచి ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకున్నా సరే మేము దాన్ని మిస్యూజ్ చేయము. చూడండి, ఇవే అంటే ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం మనం, ఇదిగోండి తీసుకుంటున్నాం కదా, ఇది మేము ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేయమని. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మెయిన్ ఏంటంటే కుకీస్ ఉంటాయి కదండి బ్రౌజర్లో. మన కుకీస్ అంటే మనం ఏమేమి యాక్టివిటీ చేసామో అన్నీ స్టోర్ అయి ఉంటాయి కుకీస్లో. ఆ కుకీస్ని కూడా మనం ఏమి యూజ్ చేయమని చెప్పి అంతే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని చెప్పి వెళ్ళేస్తాం. మీకు లేదు ఇది క్రియేట్ చేయడం తెలియదు అంటే జస్ట్ గో టు గూగుల్, టైప్ ప్రైవసీ పాలసీ జనరేటర్. ఇది మన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా వాడే క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు ప్రైవసీ పాలసీ. ఇది కూడా నేను ఈ సైట్లోంచే తీసుకున్నాను ఉన్నది. ప్రైవసీ పాలసీ లేకుండా మీకు ఎస్ఈఓలో ర్యాంకింగ్ అయ్యే ఛాన్స్ లేదండి. ప్రైవసీ పాలసీ పేజ్ లేకుండా మీకు ఎస్ఈఓలో ర్యాంకింగ్ అవ్వడం చాలా చాలా తక్కువ. తర్వాత సైట్ క్వాలిటీ కూడా రాదన్నమాట మనకి. అది అన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి చూసుకున్నాం. కంపల్సరీ ప్రైవసీ పాలసీ పేజ్ పెట్టాలి. నెక్స్ట్ 404 ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు
ఏదైనా సరే మనం టైప్ చేసాం అనుకో, ద పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇది బై డిఫాల్ట్ 404 పేజ్ ఉంది కాబట్టి వస్తుంది, అది మనం క్రియేట్ చేసుకోవాలి. వర్డ్ ప్రెస్లో బై డిఫాల్ట్ ఉంటుందండి. అపియరెన్స్ ఎడిటర్, చూపిస్తాం. ఏ సైట్ కైనా సరే 404 పేజ్ ఉంటుంది మరి. ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ SEO పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ 404 పేజ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అది వస్తుంది. oops the page cannot be found అని చెప్పి, ఇట్ లుక్ లైక్ నథింగ్ అని చెప్పి. అలా కాకుండా మన వెబ్సైట్ నేమ్, ఆర్ యూ లుకింగ్ ఫర్ దిస్ వెబ్సైట్, ఆర్ యూ లుకింగ్ ఫర్ దిస్ లింక్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి. ఇంకా యూజర్ ఇప్పుడు నార్మల్గా ఇలా టైప్ చేసిన తర్వాత ఆ పేజ్ లేదు దాంట్లో, యూజర్ ఏంటి క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. బట్ వెళ్ళకుండా ఇక్కడ లింక్స్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అని చెప్పి లేదనుకో, బై డిఫాల్ట్ ఇక్కడ మెనూ ఉంటుంది కాబట్టి హోమ్ పేజ్ క్లిక్ చేసి. అలా కాకుండా మొత్తం వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, యూజర్ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఈ 404 పేజ్ మనమే క్రియేట్ చేస్తాం. నార్మల్ వెబ్సైట్స్కి అయితే 100% మనం వేరే డిజైనర్ని డెవలప్మెంట్ సపోర్ట్ తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, creating the HTML sitemap and XML sitemap. ఫస్ట్ HTML sitemaps గురించి చూపిస్తాం. HTML sitemap, సారీ నాట్ XML కాదండి, ఫస్ట్ HTML sitemap. HTML is only user కి. HTML అనేది ఓన్లీ యూజర్కి. ఎలా అంటే ఇందాక చూపించాను కదా, అన్ని లింక్స్ని మనం పెడతాం మరి. ahref ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ హోమ్ అని చెప్పి ఇచ్చేస్తాం. ఏదైతే లింక్స్ ఉంది, దీనికి లింక్ ఏంటండి, హోమ్ పేజ్ కదా. ఒక పేజ్ క్రియేట్ చేస్తాం దానికి, sitemap.html అని చెప్పి. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఇవన్నీ కామన్గా వస్తాయి అన్నమాట. సింటాక్స్, డిజిటల్ మార్కెటింగ్ కొద్దిగా చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి మొత్తం అంతా కూడా అట్లా ప్రిపేర్ చేయాలి. ఇది యూజర్, ఎందుకంటే అన్ని పేజెస్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం కాబట్టి సరిపోయింది కొన్ని, కానీ ఫుల్ అన్ని పేజెస్ ఒకే దగ్గర చూడాలంటే యూజర్ సైట్ మ్యాప్లోకి వెళ్ళాలన్నమాట. సైట్ మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సైట్ మ్యాప్స్ కొన్ని సైట్స్కి చూపిస్తాను, వాళ్ళు డిస్ప్లే చేస్తారు బయట. సైట్ మ్యాప్స్ అనేవి ఉంటాయి. సైట్ మ్యాప్ ఇవి డేటా హౌసింగ్, టెస్టింగ్, ఇవి మాట. ఇవన్నీ చూపిస్తాం అన్నమాట. ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఆల్రెడీ మనం దీంట్లో సైట్ మ్యాప్ క్రియేట్ చేసి ఉందని చూపిస్తాం. ఇది సైట్ మ్యాప్, ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్. లింక్ ఇచ్చుకున్నాం అంతే, ఏం లేదు. లింక్ ఇలా సెలెక్ట్ ద టెక్స్ట్ అండ్ క్లిక్ ద లింక్. సింటాక్స్ కావాలి, ఇది కొన్ని సింటాక్స్. ఇది చూడండి, ఏం లేదు, మొత్తం అంతా హోమ్ SEO సర్వీసెస్. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది SEOకి ఇంపార్టెంట్ కాదు, XML సైట్ మ్యాప్ ఇంపార్టెంట్ అండి. XML సైట్ మ్యాప్ వర్డ్ ప్రెస్లో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాం, ప్రాబ్లం లేదు మనకి.
ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసి మనం XML సైట్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. కానీ ఎందుకంటే XML సైట్ మ్యాప్ క్రాలర్ మన సైట్లో రెగ్యులర్గా విజిట్ చేయడానికి సెర్చ్ ఇంజిన్స్ ద్వారా ఎక్కువ ర్యాంక్ వస్తుంది. నేను ఇది సైట్ మ్యాప్ .org క్లిక్ ఆన్ ప్రోటోకాల్. సో ఇది కోడింగ్ అన్నమాట. సో XML వర్షన్ 1.0 అండ్ కోడింగ్ ఇది ఓకే. నెక్స్ట్ ఇది కోడింగ్, ఇది స్టార్టింగ్ క్లోజింగ్ చేశారండి. యూఆర్ఎల్ సెట్ ఈ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ప్రతి పేజ్కి రాస్తాం. ఇవన్నీ ఆప్షనల్. లాస్ట్ మోడిఫికేషన్ అనేది ఆప్షనల్ అనమాట. ఎప్పుడు మోడిఫై చేస్తాం మనకు తెలియదు. చేంజ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తాం మనకు తెలియదు. ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. 1.0 హోమ్ పేజ్ ప్రయారిటీ అంతా 1.0. ఎందుకంటే క్రాలరు ఫస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే హోమ్ పేజ్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ పేజెస్ ప్రయారిటీ అంటే ఏంటంటే క్రాలర్ వెళ్ళడానికి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. 0.8 ఎన్ని పేజెస్ ఉంటే దానికి 0.8లే ఉంటాయి అన్నమాట. ఇంకొక ప్రయారిటీ ఉందండి 0.3 అంటే SEO చైన్ పేజెస్, నాన్ SEO పేజెస్. కాంటాక్ట్ 0.3 అబౌట్ 0.3. ఓకే, ఇది అన్నమాట. చూసారా ప్రయారిటీస్. సో బట్ SEO పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం జనరేట్ చేయక్కర్లేదు. ప్లగిన్స్ ఉంటాయి వర్డ్ప్రెస్లో, అవి ఇన్స్టాల్ చేస్తాం. లేదనుకోండి మీకు ఇది టఫ్ అనిపించింది అనుకోండి, I'll show you on website name xml-sitemaps.com. ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అదే మొత్తం ROR సైట్ మ్యాప్, టెక్స్ట్ సైట్ మ్యాప్, XML సైట్ మ్యాప్, HTML. టెక్స్ట్ సైట్ మ్యాప్ అంటే ఏం లేదండి, అన్ని URLస్ని ఒక టెక్స్ట్లో రాస్తామన్నమాట. ROR అనేది నెక్స్ట్ చెప్తా, ఫీడ్ గురించి మాట్లాడినప్పుడు చెప్తా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ వీడియో పంపిస్తా, 2 వీడియోస్. ఇప్పుడు నిన్న వీడియోస్, ఈ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ RSS ఫీడ్ క్రియేషన్. సో ఇది XML సైడ్ ROR సైడ్ మ్యాప్, ఇది డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ROR XML ఇది ఉంది కదా, ఇది. నెక్స్ట్ sitemap.xml, ఇది. రెండు తేడా ఏం లేదు, సేమ్ ఈక్వల్గా ఉంటాయండి. దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ ROR సైట్ మ్యాప్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, ఇది ఈ ROR సైట్ మ్యాప్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే మనకి ఫీడ్ కోసం, ఫీడ్ బర్నర్. అసలు ఫీడ్ బర్నర్ అంటే ఏంటి? ప్రతి సైట్కి ఒక ఫీడ్ అనేది ఉంటుందండి. ఆ ఫీడ్లో ఏముంటాయంటే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. RSS/RSS, దాన్ని ఫీడ్ బర్నర్ అంటారన్నమాట. చూడండి, ఇక్కడ ఏమన్నా ఫీడ్ ఉందా మనకి? లేవు. ఇది అంటే బిజినెస్ పేజెస్ కనపడే ఉంది, ఓన్లీ పోస్టులు మాత్రమే కనపడతాయి. వర్డ్ప్రెస్లో మనం పోస్టులు క్రియేట్ చేసాం కదా, అదే. నాకు ఒక w3techlead.com, ఇది ఫీడ్ మాట. ఫీడ్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అన్నమాట. ఈ ఫీడ్ని గూగుల్ ఫీడ్ బర్నర్కి సబ్మిట్ చేస్తాం అన్నమాట. జస్ట్ గో టు గూగుల్, ఎందుకంటే తొందరగా ఇండెక్స్ అయిపోతాయి. feedburner.google.com, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్తో ఎంటర్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ సబ్మిట్ చేస్తుంది. ఇక్కడ ఎంటర్ ద ఫీడ్ టైటిల్ ఏమి ఇచ్చుకుంటాం అంటే టెక్లిక్, ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్
నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు ఫీడ్ సబ్మిట్ అయిపోయిందండి వెబ్సైట్. ఇది ఫీడ్ని సబ్మిట్ చేసేసాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఫీడ్ని సబ్మిట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఆటోమేటిక్గా మన సైట్స్ తొందరగా ర్యాంకింగ్ అవుతాయి అన్నమాట. ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మనకి. ఎక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడికంటే సెర్చ్ ఇంజిన్స్లో. ఒక కీవర్డ్, బిజినెస్ కీవర్డ్ అంటే ఏముంటుందండి? బిజినెస్ కీవర్డ్స్కి దానికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ ఉన్నాయి కదా. దానికి ఎస్ఈఓ ట్రైనింగ్ అంటే పాస్ట్లో కూడా టైప్ చేశారు, ఫ్యూచర్లో కూడా టైప్ చేస్తారు, ఇప్పుడు కూడా కానీ యూజ్ చేస్తున్నాం కదా. అదే కొన్ని ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్. ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్కి ఏమున్నాయి మన దగ్గర? ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్కి ఏమున్నాయి? ఇన్ఫర్మేషన్ కీవర్డ్కి ఏమున్నాయంటే మనకి అప్పుడే ప్రజెంటే ఉంటుంది అన్నమాట. సపోజ్ బ్రేకింగ్ న్యూస్ ఏదైనా జరిగింది అనుకోవాలి, అది వెంటనే సెర్చ్లోకి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు అది? సో అట్లాంటి వాటికి ఫీడ్ బర్నర్ యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత చాలా సైట్స్లో మనకి ఇక్కడ ఒక బ్లాగ్ ఉంది, దీంట్లో సబ్స్క్రిప్షన్ ఫామ్స్ ఉంటాయి. ఇవ్వండి, ఇవి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, సో మనం ఫీడ్ బర్నర్ పెట్టాం కదండి, ఫీడ్ సబ్స్క్రిప్షన్ ఫామ్స్. దీనివల్ల ట్రాఫిక్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే క్లిక్ ఆన్ పబ్లికైజ్, క్లిక్ ఆన్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్, క్లిక్ ఆన్ యాక్టివేట్, click this. ఈ ఫామ్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ లింక్ వస్తుందని బై డిఫాల్ట్గా ఇది రిమూవ్ చేస్తాం. ఈ సైట్ ఇక్కడ పెట్టాం, ఈ రైట్ సైడ్లో పెట్టాం మనం. వెబ్సైట్లో రైట్ సైడ్లో పెట్టాం, ఇంకా చూపించాను నేను. అంటే టెక్స్ట్ డ్రాగ్ చేసి కాపీ పేస్ట్ చేసేయండి అది అంతే. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబర్స్ మనం ఏదైనా పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి రీచ్ అయిపోతుంది అన్నమాట. అది ఏం పోస్ట్ చేసినా సరే వాళ్ళకి రీచ్ అయిపోతుంది అన్నమాట. ఏం చేయట్లేదు, మెయిల్కి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక పోస్ట్ క్రియేట్ చేసాం మన వెబ్సైట్లో, ఆటోమేటిక్గా 1000 మెయిల్ వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు వరకు అయితే మనం మ్యాక్సిమం ఆన్ పేజ్లో మొత్తం పాయింట్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇవి చూడండి, చెకింగ్ ద బ్రోకెన్ లింక్స్. బ్రోకెన్ లింక్ అంటే ఏంటంటే ఒక లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వదు. సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఆ పేజ్, దాన్ని బ్రోకెన్ లింక్స్ అంటారు అన్నమాట. మనకి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, బ్రోకెన్ లింక్ చెక్కర్, ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. బ్రోకెన్ లింక్స్ చెక్కర్ ఇది. ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ ఇస్తే ఎక్కడ లింక్ వర్కౌట్ అవ్వట్లేదో అక్కడ లింక్ని ఫైండ్ అవుట్ చేసేస్తుంది అన్నమాట. ఫైండ్ బ్రోకెన్ లింక్స్. సో ఇక్కడ బ్రోకెన్ లింక్స్ అనేవి ఉంటే ఎస్ఈఓలో ర్యాంకింగ్ అవ్వదండి, వెబ్సైట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. బ్రోకెన్ లింక్ అంటే ఏం లేదు, ఒక లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ సైట్ ఓపెన్ అవ్వదు అన్నమాట, దాన్ని బ్రోకెన్ లింక్స్ అంటాం. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ వ్యాలిడేషన్స్. హెచ్టిఎంఎల్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. హెచ్టిఎంఎల్ ఎర్రర్స్ని ఆ వెబ్సైట్ ఇక్కడ చూడండి, దీంట్లో ఒక బ్రోకెన్ లింక్ ఉందంట. ఇక్కడ ఎక్కడ ఒక బ్రోకెన్ లింక్ ఉందంటే ఐ థింక్ అది కస్టమర్స్ వెబ్సైట్లో ఇచ్చి ఉంటాను నాకు తెలుసు. ఆ బ్రోకెన్ లింక్ ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేస్తాం అన్నమాట. కస్టమర్స్ వెబ్సైట్ ఐ థింక్ ఇక్కడ
ఈ ఏరియాలో ఏదో బ్రోకెన్ లింక్ ఉందంటండి. ఇది చూడండి, ఇది లింక్ రిమూవ్ చేశాను. ఐ థింక్ ఎక్కడో ఫైండ్ అవుట్ అవుతుంది అది. దాన్ని రిమూవ్ చేసేసేయాలన్నమాట. వర్డ్ప్రెస్ ప్యాకేజ్లో కస్టమర్స్ బ్యాక్ లింక్ కంట్రోల్ తీసేసాం ఆల్రెడీ, కానీ అది ఎక్కడో ఫైండ్ అవుట్ అవుతుంది అన్నమాట. యా హెచ్టిఎంఎల్ వ్యాలిడేషన్స్. హెచ్టిఎంఎల్ వ్యాలిడేషన్స్ అంటే ఏంటంటే మన సైట్లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పేజ్కి చెక్ చేయాలి. యూఆర్ఎల్ ఏంటంటే validator.w3.org validator.w3.org. ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. చూడండి, 12 ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎర్రర్స్ కనిపిస్తుంది అన్నమాట. ఈ ఎర్రర్స్ని మనం రిమూవ్ చేసుకోవాలని ఫస్ట్. ఆ ఎర్రర్స్ని రిమూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే పేజ్కి స్కోర్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మనకి ర్యాంకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, ఎర్రర్స్ ఉండే ర్యాంకింగ్ అవ్వదు. సో మీకు తెలియకపోతే HTML డిజైనర్స్ ఉంటారు కదా, ఆ డిజైనర్స్ చేత రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ చూడండి, దీనికంటే ముందు ఈ రెండు కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఈ HTML CSS ఇవన్నీ ఒక దగ్గరే మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే నేను 2 టూల్స్ చెప్తానండి మీకు. అది గూగుల్లోకి వెళ్ళి గూగుల్ పేజ్ స్పీడ్ ఇది క్లిక్ చేయండి, ఇన్సైట్స్. సో ఇక్కడ ఇవన్నీ మొత్తం అన్నీ ఒకే దగ్గర వచ్చేస్తాయి. HTML ఎర్రర్స్, ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రెక్టిఫై చేయాలి, అదంతా. చూడండి, ఇక్కడ ఏమేమి 100కి 68 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ ఏమేమి రిమూవ్ చేయాలో అన్నీ క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత డెస్క్టాప్లో 81 పాయింట్స్ వచ్చాయి. 90 రావాలండి మనకి. ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి మనకు తెలియకపోతే డిజైనర్తో మొత్తం రెక్టిఫై చేయించుకోవాలి. 90 రావాలి మనకి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొక టూల్ చెప్తా, GTmetrix. ఇది కూడా HTML ఎర్రర్స్ని అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తుంది. దీంట్లో 95 రావాలండి. 95 వస్తే బెస్ట్ మాట మనం. ఏం ఎర్రర్ రాకూడదు మనం చేసినారు. 96 ఎక్సలెంట్. 94 ఇక్కడ 92 వచ్చింది. ఓకే, చెక్ చేయొచ్చు మనం ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి. అవాయిడ్ ల్యాండింగ్ పేజ్ రీడైరెక్షన్స్ అంటున్నాడు, లెవరేజ్ బ్రౌజింగ్ క్యాష్ అంటున్నాడు. ఇట్లా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇది మనం చేయలేమంటే మన డిజైనర్తో సపోర్ట్ తీసుకుని ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేయించుకుంటాం అన్నమాట. ఈ టూల్ 3 టూల్స్ చెప్పాను నేను. ఫస్ట్ వన్ ఏంటంటే టూల్ నెంబర్ 1 validator.w3.org. టూల్ నెంబర్ 2 ఇదండి. టూల్ నెంబర్ 3 GTmetrix.com. ఈ 3 టూల్ ద్వారా మన ఎర్రర్స్ రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ డోర్వే పేజెస్. డోర్వే పేజెస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి క్లిక్ చేశా అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ డిజిటల్ మార్కెటింగ్ అది ఏదో ఉందన్నమాట. అంటే యూజర్ని రాంగ్ డైరెక్షన్స్లో తీసుకెళ్తున్నాం. అంటే ఒక మూవీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం బోర్డ్ అవుట్ ఉంది, లోన్ ఇంకో మూవీస్ చేసాం అనుకోండి, అది రాంగ్ డైరెక్షన్ కదా. ఇక్కడ కూడా కొంతమంది ఏంటంటే ఎక్కువ హై ట్రాఫిక్ ఏది ఉందో ఆ లింక్స్ క్రియేట్ చేస్తారన్నమాట. అది క్లిక్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ వెబ్సైట్లోకి వెళ్తుంది అన్నమాట. అది కూడా రాంగ్ డైరెక్షన్ అన్నమాట. అట్లా ఇస్తే మనకి SEO పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నమాట. అది వన్ ఆఫ్ ద స్పామ్. డోర్వే పేజెస్ అంటే షోయింగ్ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ థింగ్ వీఆర్ షోయింగ్ సంథింగ్. ఒక దాని బదులు ఒకటి చూపిస్తున్నాం అన్నమాట.
నెక్స్ట్ ఇన్విజిబుల్ టెక్స్ట్ అంటే ఇక్కడ సేమ్ వైట్ కలరు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వైట్ కలర్ టెక్స్ట్ ఇస్తే కనపడదు కదా, దాన్ని ఇన్విజిబుల్ టెక్స్ట్ అంటమాట. యాడ్సెన్స్లో చాలా మంది టెక్స్ట్ని ఇన్విజిబుల్ చేసేస్తారు అనమాట. ఇంతకుముందు ఓకే నచ్చేది, ఇప్పుడు మనం స్క్రాలర్స్ కానీ ఇన్విజిబుల్ టెక్స్ట్ పాయింట్ అవుట్ చేస్తే పెనాల్టీ ఇస్తున్నాయండి. ఇన్విజిబుల్ టెక్స్ట్ అంటే ఏం లేదు, సేమ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ వైట్ సేమ్ కలర్ టెక్స్ట్ కనపడదు మనకి. ఇప్పుడు ఓన్లీ అప్పుడు ఏంటి, యాడ్స్ కనపడతాయి అన్నమాట. అప్పుడు యూజర్స్ యాడ్స్ క్లిక్ చేస్తారని చెప్పి అది ఒక టెక్నిక్ యూజ్ చేస్తారు. క్లోకింగ్ అన్న కీవర్డ్ స్టఫింగ్ అన్న ఒకటేనండి. సో మోర్ దాన్ 2% అని చెప్పాను కదా. క్లోకింగ్ స్టఫింగ్ అంటే మనం 3% అబోవ్ 5% అబోవ్ యూజ్ చేస్తే 5% అబోవ్ కీవర్డ్ని యూజ్ చేస్తే కీవర్డ్ స్టఫింగ్ పెనాల్టీ పడుతుంది అన్నమాట. క్లోకింగ్ అంటే కావాలనే కీవర్డ్స్ ఇరికిస్తాం పక్కనే, దాన్ని క్లోకింగ్ అంటమాట. స్టఫింగ్ 5% చేయకూడదు, కావాలనే కీవర్డ్స్ని మీనింగ్లెస్ లేకుండా కీవర్డ్స్ పెడతారు చాలా మంది. అది ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూ అది వేస్ట్ అండి. అదే అండి. నెక్స్ట్ యూజింగ్ నో ఫాలో అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు ఒక లింక్ మనం ఎవరికైనా ఇస్తున్నాం. ఇప్పుడు నేను లింక్ ఇచ్చానండి, ఈ లింక్ నాకు కావాలని చెప్పి, మీ సైట్ నుంచి నాకు లింక్ వచ్చింది అనుకోండి, ఇట్లా ఇది వ్యాలిడ్. అలా కాకుండా మీరు ఇది క్రాలర్స్ సెర్చ్ ఇంజిన్స్ కౌంట్ చేస్తాయి ఈ లింక్ని. బట్ మీరు తెలివైన వాళ్ళు, మీరు ఏం చేశారంటే rel ఈక్వల్ టు ఏమి ఇచ్చాను ఇక్కడ, నేను నో ఫాలో అని ఇచ్చాను. అప్పుడు ఆ లింక్ని క్రాలర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నమాట. ఆల్ ఫేస్బుక్ లింక్స్ మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఫేస్బుక్ నుంచి వచ్చే లింక్స్ అని నో ఫాలో బ్యాక్ లింక్స్. ఫేస్బుక్ నుంచి లింక్ వస్తే వ్యాలిడ్ లేదండి. ఫేస్బుక్ నుంచి లింక్ వస్తే దానికి వాల్యూ లేదు. చూపిస్తాం మీకు కావాలంటే. ఇప్పుడు ఒక టూల్ ఇన్స్టాల్ చేసా, అది నో డూ ఫాలో. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వర్క్ కావట్లేదండి. ఇక్కడ పింక్ కలర్లో చూపిస్తుంది అన్నమాట. సంథింగ్ ఇది ఏదో ప్రాబ్లం అయింది నాకు తెలుసు. ఇక్కడ పింక్ కలర్లో చూపిస్తాయి ఇవన్నీ నో ఫాలో బ్యాక్ లింక్స్ అండి. ఇవన్నీ నో ఫాలో బ్యాక్ లింక్స్. నో ఫాలో బ్యాక్ లింక్స్ ఇది ఇలా క్రియేట్ చేస్తాం. అది సింటాక్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నో ఫాలో బ్యాక్ లింక్స్ ఆర్ నాట్ వాల్యుబుల్. ఓకే, ఇంకా మిగతా కాన్సెప్ట్స్ మనకి ఏమున్నాయంటే, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఈ కలర్లో ఉంది కాబట్టి ఇది డూ ఫాలో. ఇవన్నీ డూ ఫాలో. ఇవి చూడండి నో ఫాలో అన్నమాట. నో ఫాలో బ్యాక్ లింక్స్ ఆ కలర్లో ఉన్నాయి, పింక్ కలర్లో ఉన్నాయి. నో ఫాలో. ఫేస్బుక్ అన్ని నో ఫాలో బ్యాక్ లింక్స్ ఇస్తుందండి. ఇవన్నీ పింక్ నో ఫాలో. ఫేస్బుక్లో ఎన్ని లింక్లు వచ్చినా సరే వాల్యూ లేదు, ట్రాఫిక్ వస్తుంది అంతే. అప్కమింగ్ చెప్తా ఫ్యూచర్లో. ఇట్లా ఇవి డూ ఫాలో బ్యాక్ లింక్స్. ఈ కలర్లో ఉంటే డూ ఫాలో బ్యాక్ లింక్స్. ఓకే, రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయంటే మనకి ఈ 2 వీడియోస్ పంపిస్తాను. నిన్న వీడియోస్ ఈరోజు వీడియోస్ నేను పంపిస్తాను. సార్ చూడండి. మండే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఆఫ్ పేజ్ కూడా స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ వరకు అయింది. ఇది మండే ఒకసారి చూపించేసి ఇంప్లిమెంటేషన్ చేసి ఆఫ్ పేజ్లోకి వెళ్దాం. ఇవి మళ్ళీ తర్వాత నేను చెప్తాను.